హలో ఎవ్రీవన్, మేమైతే రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేము నేషనల్ డే సెలబ్రేషన్స్కి వెళ్తున్నాము. సో నేషనల్ డే సెలబ్రేషన్స్ కోసం మేము టీషర్ట్స్ కొనుక్కున్నాం అనమాట. నేను సతీష్ ఆల్రెడీ కొనుక్కున్నాము. ఇప్పుడు వీక్షశ్రీకి కూడా కొన్నాము. సో షర్ట్ కొనేసుకొని ఇంకా వీక్షకి డ్రెస్ వేసేసి మేము నేషనల్ డే సెలబ్రేషన్స్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. దిస్ వన్ ఈజ్ వీక్షా వన్. సో ఎక్కడికి వెళ్తున్నాము? నేషనల్ డే సెలబ్రేషన్స్. మా పాప అయితే చాలా ఎక్సైటెడ్గా ఉందన్నమాట నేషనల్ డే సెలబ్రేషన్స్కి వెళ్ళడానికి. అక్కడ వెరైటీ గెటప్స్లో వస్తారనమాట. అది యూట్యూబ్లో చూసింది మా పాప. సో టెడ్డీ పేర్ కావాలి, టెడ్డీ పేర్ అండ్ ప్లే గ్రౌండ్కి వెళ్తున్నాం అని చెప్పి చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఓకే, ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. మధ్యలో మా ఫ్రెండ్స్ కూడా రావాలన్నమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మా ఫ్రెండ్స్ని కూడా పికప్ చేసుకొని ఇంకా నేషనల్ డే సెలబ్రేషన్స్కి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాము. సో ఫ్రెండ్స్ని అయితే పికప్ చేసేసుకున్నాము. వాళ్ళు కూడా మీకు హాయ్ చెప్తున్నారు. తన పేరేమో తేజ, తన పేరేమో లిఖిత. సో చూసారా, నేషనల్ డే సెలబ్రేషన్స్ ఫ్లాగ్ వేసుకొని స్టార్ట్ అయిపోయినాయి. మీరు చూస్తే కనుక రోడ్డు మీద అందరూ ర్యాలీలా చేస్తున్నారు ఫ్లాగ్ తీసుకొని. సో బహ్రెయిన్ నేషనల్ డే సెలబ్రేషన్ జరిగే దగ్గరే ఒక ఈవెంట్ అయితే పెట్టారు. సో ఈ నేషనల్ డే సెలబ్రేషన్స్తో పాటు ఆ ఈవెంట్ కూడా కవర్ చేసుకుంటాం అనమాట. సో నేషనల్ డే సెలబ్రేషన్స్ దగ్గరలోకి వచ్చేసాము. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. ముందు కార్ చూసారా, వెనకాల మొత్తం ఫ్లాగ్తో నింపేశారనమాట. అలాగే చాలా కార్లు కూడా వెనకాల మొత్తం ఫ్లాగ్ పెట్టేసుకొని ఉన్నారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్కి అయితే ఎంటర్ అయిపోతున్నాము. సో పబ్లిక్ పార్కింగ్, విఐపి పార్కింగ్ ఆ డిస్ప్లే అయితే వేశారు. సో మేము పబ్లిక్ పార్కింగ్ కాబట్టి P8, P9, P10 ఆ పార్కింగ్ ప్లేసెస్కి వెళ్ళాలి. సో ఇప్పుడు అవి ఎక్కడ ఉన్నాయో చూసుకొని వెళ్ళాలి. చూసారా ఫ్లాగ్ బ్యాక్ సైడ్ ఎలా పెట్టారో. సో పార్కింగ్ స్లాట్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకున్నాం. P6 అయితే వచ్చేసింది. దీని తర్వాత P7, P8 అయితే కనిపించింది. లోపలికి వెళ్తున్నాము. పార్కింగ్ దొరికిద్దో లేదో, రష్గా ఉంటుందేమో అనుకున్నాము. కానీ లక్కీగా ఏంటంటే ఇంకా ఎవరు రాలేదు. అంటే మేము తొందరగా వస్తాము. కార్ పార్క్ చేసుకొని లోపలికి వెళ్తున్నాము. సో ఈవెంట్లోకి ఎంటర్ అవ్వడానికి టికెట్లు ఉండాలంట. ఆన్లైన్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని టికెట్స్ బుక్ చేసుకోవాలంట ఆన్లైన్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాము. లోపలికి వెళ్తున్నాము. జనాలు అయితే మామూలుగా లేరు. టికెట్ చూపించేసాము ఇక్కడ గేట్ దగ్గర. సో ఈవెంట్ నేమ్ వచ్చేసి NWBKM అనమాట. సో ఈవెంట్కి మేము ఫస్ట్ టైం రావడం అనమాట. అండ్ ఈవెంట్ కూడా ఇక్కడ పెట్టడం ఫస్ట్ టైము. సో ఎలా ఉంటుందో అని చెప్పేసి వచ్చాము. చూద్దాం ఎలా ఉంటుందో. మేమైతే ఈవెంట్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చాము. ఎందుకంటే రకరకాల గెటప్స్తో ఉంటారనమాట. లైక్ టెడ్డీ పేర్ గెటప్స్, స్ట్రాబెర్రీ గెటప్స్, అలాగే గెటప్స్ వేస్తారు. సో మా పాప అనేది మంచిగా ఎంజాయ్ చేస్తుంది కాబట్టి తను ఎంజాయ్ చేస్తుంది అని చెప్పేసి మెయిన్గా మీ ఈవెంట్కి వచ్చాము. సో ఈవెంట్ మేము ఎంజాయ్ చేస్తామా ఎంజాయ్ చేయమా అనేది చూద్దాము. మీరు కూడా మాతో పాటు ఈ ఈవెంట్ని చూడండి. వింటర్ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ బహ్రెయిన్. సో మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. లోపలికి వెళ్ళేటప్పుడు మంచి ఎక్సైట్మెంట్తో ఉన్నాం అనమాట. మంచిగా జోష్తో లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. జనాలను చూసేసి బాబోయ్ అనిపించింది, ఎంతమంది జనాలు ఉంటారో ఏంటో అని. లోపల లైటింగ్ అయితే మామూలుగా లేదు, సూపర్గా ఉందన్నమాట. లోపలికి ఎంటర్ అయిపోగానే రైట్ సైడే ఒక ఫ్లాగ్ పెట్టారు, లెఫ్ట్ సైడ్ ఒక ఫ్లాగ్ పెట్టారు, బహ్రెయిన్ ఫ్లాగ్. ఇక్కడ చూసారా గెటప్స్ వేసుకొని ఇద్దరు దయ్యాల్లాగా గెటప్స్ వేసుకొని వచ్చారు. వాళ్ళందరినీ భయపడుతున్నారు అన్నమాట, చిన్నపిల్లలందరినీ. పాప వాళ్ళని చూసి హాయ్ చెప్పడానికి వెళ్తుంది. భయపడుతుంది, ఒక పక్కన భయపడుతుంది, కానీ హాయ్ చెప్పాలి అని చెప్పంటుంది. వాళ్ళేమో అక్కడ ఉన్న వాళ్ళని భయపడుతున్నారు అందరినీ. అక్కడ గ్రూప్ ఆఫ్ లేడీస్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని భయపడుతున్నారు అనమాట. వాళ్ళైతే భయపడిపోయి పరిగెత్తిపోయారు. సో లోపలికైతే వచ్చేసాము.
సో ఒక లుక్ అయితే వేసేసారు కదా, ఇదే WENWBKM ఈవెంట్స్ అనమాట. సో ఇక్కడ ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి చూస్తే ఏమీ లేదు. బట్ ఒక్కటి ఏంటంటే ఇక్కడ పిల్లలకి గేమ్స్ అనేవి ఉన్నాయి. ఆ గేమ్స్ అనేవి మొత్తం పెయిడ్ గేమ్స్. ఈ గేమ్స్ కూడా అన్నీ డబుల్ కాస్ట్ ఉన్నాయి అన్నమాట. ఇంకా ముందుకెళ్ళే కొద్దీ జనాలు మాత్రం ఎక్కువ అవుతున్నారు. అసలు ఎంతమంది జనాలు అంటే అంతమంది జనాలు వచ్చారు. మెయిన్గా ఏంటంటే ఈరోజు నేషనల్ డే సెలబ్రేషన్స్ వల్ల ఇక్కడ ఫైర్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఆ ఫైర్ వర్క్స్ చూడొచ్చు, ఈవెంట్ కూడా చూడొచ్చు అనే ఆలోచనతో సేమ్ అలాగే మనలాగే ఆలోచించి వస్తారు కదా, నేషనల్ డే సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు ప్లస్ ఫైర్ వర్క్స్ చూసుకోవచ్చు అని. సో వీళ్ళు కూడా అదే ఆలోచనతో వచ్చారేమో. చాలామంది జనాలు వచ్చారు. మాకు కూర్చోడానికి కూడా ప్లేస్ దొరకలేదు. అక్కడ చైర్స్ ఉన్నాయి, చక్కగా ఫెసిలిటీస్ అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. బట్ అక్కడ కూర్చోడానికి అనేవి మాకు ప్లేసెస్ అనేవి దొరకలేదు అన్నమాట. సో ఫైర్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. మీరు కూడా అబ్జర్వ్ చేసి ఎంజాయ్ చేయండి. ఫైర్ వర్క్స్ బాగున్నాయా, మీకు ఎలా అనిపించినాయి? సో ఈవెంట్ లాస్ట్కి అయితే వచ్చేసాము. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నడుచుకుంటూ వచ్చామన్నమాట. సో ఈ చివరి దాకా వచ్చాము. ఆకలి వేసేస్తుంది, ఏదో ఒకటి తినేద్దాము అని చెప్పేసి చూస్తున్నాము ఏం తీసుకుందాము అని. ఏ స్టాల్లోకి వెళ్దాము, ఏముంటాయి అని చెప్పేసి అన్ని స్టాల్స్ చూస్తున్నాము. చుట్టూరు పెట్టినవి అన్ని స్టాల్సే ప్రమోషన్స్ కోసం పెట్టారు. ఆ ప్రమోషన్స్ అన్నిట్లో మ్యాక్సిమం చాలా వరకు కూడా పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. పర్ఫ్యూమ్స్ అండ్ డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట. పిల్లలకి టాయ్స్ కూడా ఉన్నాయి. ఈ టాయ్స్ అయితే మామూలు కాస్ట్లు లేవు, డబల్ కాస్ట్లు ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి 500 ఫిల్స్ ఉండాల్సింది 1 BD 2 BD కూడా ఉన్నాయి కొన్ని అయితే. ఇంకేం చేస్తాము, పిల్లలు ఇలాంటి ఈవెంట్స్కి వచ్చినప్పుడు కావాలి అని ఏడిపిస్తారు కదా, సో తీసుకుంటాము తప్పదనమాట. ఇంక వాళ్ళు మరీ ఏడిస్తే ఇక్కడ ఏ స్టాల్లో చూద్దాము ఏం చూద్దాము అన్నా కూడా ఈ వెరైటీ నేమ్స్ ఉన్నాయన్నమాట. అవేంటో కూడా కొన్ని మనకు తెలీదు. ఇక్కడ ఈ స్టేజ్ ఏంటంటే అరబిక్ సాంగ్ అనేది పర్ఫామ్ చేస్తారు. వీళ్ళ కల్చర్ ప్రకారము కొంతమంది వచ్చేసి అక్కడ సాంగ్ పర్ఫామ్ చేస్తారనమాట. వచ్చి సాంగ్ పాడతారు. వీళ్ళ భాషలో లాంగ్వేజ్లో పాడతారనమాట. అరబిక్ లాంగ్వేజ్లో పాడతారు అండ్ అరబిక్ మ్యూజిక్ ఉంటుంది. ఇక్కడ అందరూ కూడా ఎప్పుడు ఆ సాంగ్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తున్నారు. మా బుడ్డదైతే ఇక్కడ చక్కగా ఎంజాయ్ చేస్తుంది. స్పైడర్ మ్యాన్ కనిపించారు, సో అక్కడ చూసిందనమాట. స్పైడర్ మ్యాన్ దగ్గరికి వెళ్ళింది. ఫైనల్గా ఒక స్టాల్ దగ్గరికి అయితే వచ్చాము. ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కనిపించినాయి. అది ఏంటిదంటే నేమ్ వచ్చేసి లోడెడ్ అనమాట. సో ఏమేమి లోడ్ చేస్తున్నారో అక్కడ వెరైటీ సాసెస్ ఉన్నాయి. టబాస్కో, రాంచ్, బీబీక్యూ, మస్టర్డ్, ఫ్రెంచ్, మయోనీస్, ఇలాగ వెరైటీ సాసెస్ ఉన్నాయన్నమాట. కెచప్ ఇవన్నీ. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెంచ్ ఫ్రైస్ మీద ఈ వెరైటీ సాసెస్, మనకి ఏం సాసెస్ కావాలో ఆ కెచప్లు కానీ ఆ సాసెస్లు కానీ మొత్తం పెట్టేసి ఇస్తారనమాట. సో మీరు కూడా ఒక లుక్ వేయండి దీన్ని. ఇది బాగుంది కదా, మంచిగా ప్రెజెంట్ చేశారు కదా, భలే వెరైటీగా ఏంటో మైక్ పట్టుకున్నట్టు అలా ఉంది కదా. సో ఫ్రెంచ్ ఫ్రైసెస్ మీద వెరైటీ సాసెస్ వేసేసి తీసుకొచ్చారు. మనకు ఆ సాస్లు ఏం తెలియవు కాబట్టి మా ఆయన వెళ్ళి ఆ సాస్లు ఏవేవి బాగుంటాయో అవి వేయించుకొని వచ్చారు. శుభ్రంగా తినేసి ఇంకా నేను మా బుడ్డది ఇద్దరం కలిసి బెలూన్స్తో ఆడుకుంటున్నాము. అది దాంతో ఆడాలంట. బెలూన్స్తో ఆడమ్మా అని చెప్పేసి గోల. అందుకని చెప్పేసి బెలూన్స్ తీసుకొని నాకు 3 బెలూన్స్ ఇచ్చింది. అదొక బెలూన్ ఉంచుకుంది. ఇంకా ఆ బెలూన్స్తో కొంచెం ఆడుకొని ఆ అరబిక్ మ్యూజిక్ స్టార్ట్ అయింది. ఆ అరబిక్ మ్యూజిక్ ఒక 2 minutes చూసేసి వచ్చామన్నమాట. మీరు కూడా ఒకసారి అరబిక్ మ్యూజిక్ ఎలా ఉంటుందో వినండి. కేలకి మనకి ప్లేస్ అయితే దొరికింది. హాయ్ చెప్పు. ఒకటి వచ్చేసింది అనుకో, హాయ్ చెప్పు. నేను కూడా హ్యాపీగా వెళ్ళిపోతాను. నువ్వు హాయ్ చెప్పు. ఫైనల్గా ప్లేస్ దొరికింది.
అవి మనకు అర్థం కావు. సోనిక్ చూపి, సోనిక్ చూపి. సో మ్యూజిక్ చూసుకొని బొడ్డది వెళ్ళేటప్పుడు బబుల్స్ అని చెప్పేసి గోల పెట్టింది. ఇంకా కాస్ట్ ఎక్కువైనా తప్పదు కదా, సో కొనిచ్చామన్నమాట. యాక్చువల్గా మేము గెటప్స్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము, ఆ గెటప్స్ అనేవి ఏ గెటప్స్ రాలేదు. సో అందుకని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. ఈవెంట్ అంతా అనిపించలేదు మాకైతే. ఎంట్రీ ఫీజు వచ్చేసి 1.5 BD అయ్యింది. సో బయలుదేరిపోయాము. వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. టైం 9:30 అయింది. గెటప్స్ కూడా వచ్చినట్టయితే కొంచెం బాగుండేది అనిపించింది. మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంటికి. ఇంకా బాయ్ బాయ్. మీకైతే ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ బాయ్ అందరికీ. సీ యూ సూన్ అగైన్. బాయ్ బాయ్ గైస్ అందరికీ. బాయ్ బాయ్, టాటా, సీ యూ.